ఏపీ తిరుమల శ్రీవారి మెట్ల దగ్గర ఆటో వాలాలు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తక్కువ దూరానికైనా వందల్లో వసూలు చేస్తున్నారు. పర్సనల్ వెహికల్స్ లో వెళ్లినా దూరంగా నిలిపివేసి ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఆటో వాలాల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని భావిస్తారు భక్తులు. తిరుమలకి కాలినడకన వెళ్లడం మరింత పుణ్యంగా భావిస్తారు. అయితే స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తుల కష్టాలు అంతా ఇంతా కాదు. భక్తులు నడక మార్గంలో వెళ్లే భక్తులకు గతంలో దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చేవారు. చిరుతపులి దాడి ఘటన తరువాత అలిపిరి మార్గంలో భక్తులకు దివ్య దర్శనం టోకెన్స్ ఆపివేశారు. కేవలం శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రమే రోజుకు 3 నుంచి 5,000 టోకెన్స్ ఇస్తున్నారు. ఆ టోకెన్స్ కు ఉన్న డిమాండ్ను వాడుకొని భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఆటో నడిపే వాళ్లు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్టు వరకు ఎక్కడికెక్కడ దోచుకోవడమే పనిగా భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం, అక్కడి నుంచి శ్రీవారి మెట్టు చెక్ పోస్ట్ వరకు ఓ ఛార్జీ, అక్కడి నుంచి శ్రీవారి మెట్టు వరకు పూర్తి స్థాయిలో దోపిడీ జరుగుతోంది. తెల్లవారుజాము నుంచి అంచెలంచెలుగా వాహనాలు వదులుతారు. అయితే ఆ వాహనాల్లో ఆటోలు ముందుంటాయి. వ్యక్తిగత వాహనాలు, ప్రజా రవాణాకు చెందిన వాహనాలు ముందుకు రాకుండా ఆటో వారు ఎక్కడికెక్కడ అడ్డుకుంటారు. ఎల్ఎన్టీ చెక్ పోస్ట్ నుంచి ద్విచక్ర వాహనదారులు దందా చేస్తుంటారు. వీరు చెక్ పోస్ట్ వద్ద నుంచి 3 కిలోమీటర్ల దూరానికి ఏకంగా 200 నుంచి 500 వరకు వసూలు చేస్తుంటారు. పర్సనల్ వెహికల్స్ లో వచ్చిన వారు సుదూర ప్రాంతాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేసి ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయించవలసిన పరిస్థితులు కల్పిస్తున్నారంటే ఈ దందాలో భాగస్వాములు ఎవరు? పోలీసుల, టీటీడీ సెక్యూరిటీ సిబ్బందా లేక ఆర్టీఓ సిబ్బందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఆటోలో 10 మందికి తక్కువ కాకుండా 15 నుంచి 18 మంది వరకు తరలిస్తున్నారు. నిబంధనలు తొంగలో తొక్కి ఇష్టారీతిన ప్రయాణికులను తరలిస్తున్న ఇలాంటి వారిపై చర్యలు ఎందుకు ఉండటం లేదని విమర్శలు తలెత్తుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ దోపిడీ జరుగుతోందని భక్తులు మొత్తుకున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. శ్రీవారి మెట్టు దగ్గర ఉన్న దివ్య దర్శనం టోకెన్ దగ్గరకు వెళ్లడానికి భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచి కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఆటోలు మాత్రమే అందుబాటులో ఉండేలా చేసి దొరికినంత దోచేస్తున్నారని విమర్శిస్తున్నారు భక్తులు. అధికారులు స్పందించి ఆటోల పేరిట జరుగుతున్న నిలువు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.